హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నేను మీకు టేస్టీ బీరకాయ కూర అన్నది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను, వినేయండి. మరి 1 కేజీ బీరకాయలను తీసుకొని పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కేజీ బీరకాయలకి 1 ఆనియన్ 1 టమాటో అయితే సరిపోతుందండి. చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఆనియన్ టమాటో అన్నది. కావాల్సిన మసాలాలు వచ్చేసి చిన్న సైజు కొత్తిమీర కట్ట, ధనియాల పొడి, వెల్లుల్లి, కొబ్బరి పొడి. తీసుకున్న మసాలాలన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మసాలా అన్నది మనకి స్మూత్గా వచ్చేసేయాలి, బరకబరకగా ఉండకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్ల అన్ని పల్లీలు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. వేయించని పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీల పొడి బీరకాయ కూరలోకి వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి కూర అన్నది. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వేసేసి కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఎండుమిర్చి అన్నది మనకి కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్ అన్నది బాగా మగ్గిపోవాలండి. కొద్దిగంత రెడ్డిష్ కలర్ వచ్చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అన్నది యాడ్ చేసుకోవాలండి. టమాటో కూడా బాగా మగ్గిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బీరకాయలో మనకి 99% వాటర్ ఉంటుందండి. చాలా హెల్తీ ఈ కూర అన్నది. తర్వాత మనము తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా, తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోవాలండి మనం కూరలోకి. ఉప్పు, కారం, మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేటివి బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు బాగా అంటుకునేలా ముక్కలకి మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. బీరకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. వాటర్ మెజర్మెంట్ వచ్చేసి 1 కేజీ బీరకాయలకి 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి మనము కూరని ఉడకనియాలండి. అప్పుడప్పుడు ప్లేట్ తీసేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి కూర అన్నది ఉడికిందా లేదా అనేసి. కూరలో రసం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఉడికే కొద్దీ కూర అన్నది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొద్దిగంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. కూర మొత్తం ఉడికేసిన తర్వాత లాస్ట్లో పల్లి పొడి అనేది మిక్స్ చేసుకోవాలండి. మనం మొదట్లోనే పల్లి పొడి మిక్స్ చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కూర ఉడికిన తర్వాత లాస్ట్లోనే మనము పల్లి పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి బీరకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, హెల్తీ. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వీక్లో ఒకసారైనా బీరకాయ తినడానికి ట్రై చేయండి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి పైల్స్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం వాళ్ళకి చాలా మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అయితే చాలా మంచిది. ఇంకా మేమైతే చపాతీలకు తినేస్తున్నామండి బీరకాయ కూర అన్నది. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీరకాయని వీక్లీలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.